స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా రిజర్వేషన్స్ ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఎస్సీ వర్గీకరణ అమలుపై సబ్ కమిటీకి ఏకసభ్య కమిషన్ నివేదిక అందించింది. రేపు కేబినెట్ అసెంబ్లీ సమావేశంలో ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా రిజర్వేషన్స్ ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశం. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఆయన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. మరి కాసేపట్లోనే దుద్దిల శ్రీధర్ బాబు కూడా రాబోతున్నారు. ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఆయన కూడా ఈ సబ్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు. సీతక్క హాజరు కావాల్సింది కానీ ఆమె కేంద్ర మంత్రితో అపాయింట్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లారు. సో ఇప్పుడు ఈ సమావేశానికి ఉన్నతాధికారులు, అదేవిధంగా కేబినెట్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. చర్చ కొనసాగుతుంది. అయితే సమావేశం ఆరంభంలోనే ఈ ఏకసభ్య కమిషన్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ ని, ఎస్సీ వర్గీకరణ పైన ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ని సబ్ కమిటీకి అందజేశారు. వాస్తవానికి ఏకసభ్య కమిషన్ ఇప్పటికే నివేదికను సిద్ధం చేసి ఆ శాఖకు సంబంధించినటువంటి ఎస్సీ డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ కు అందజేసింది. శ్రీధర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశ ఆరంభంలోనే ఆ సబ్ కమిటీకి ఈ రిపోర్ట్ ని అందజేశారు. సో ఈ సబ్ కమిటీ గత 2024 అక్టోబర్ లో నియమించబడ్డటువంటి ఏకసభ్య కమిషన్ పూర్తిగా ఎస్సీలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎవరి సామాజిక నేపథ్యం ఏంటి, ఎవరు రాజకీయంగా అడ్వాన్స్ గా ఉన్నారు, ఎవరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అనేటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని నివేదిక రూపంలో ఇచ్చింది. అయితే మొన్న చేసినటువంటి బీసీ లెక్కల్లోనే అన్ని కులాల లెక్కలు కూడా తేలిపోయాయి. ఎస్సీలు 17.45% ఉన్నట్లుగా లెక్కల్లో తేలినటువంటి నేపథ్యంలో ఇందులో ఉన్నటువంటి ఉపకులాలకు ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేయాలి, జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలి కాబట్టి సో అందుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ రోజు నివేదిక రూపంలో అందజేశారు. సో ఆ నివేదిక పైన ఇప్పుడు సబ్ కమిటీ చర్చిస్తా ఉంది. సో చర్చించిన తర్వాత ఈ సబ్ కమిటీ రేపు కేబినెట్ కు సిఫార్సు చేయబోతుంది. రేపు కేబినెట్ సమావేశంలో దీనిపైన కులంకషంగా చర్చిస్తారు. సో ఈ రిపోర్ట్ పైన రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రిపోర్ట్ ను ప్రవేశపెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను కూడా తీసుకోబోతున్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూలంగా తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో ఏ విధంగా వర్గీకరణ పైన ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైన కేబినెట్ సబ్ కమిటీని, ఏకసభ్య కమిషన్ ని ఏర్పాటు చేసి ఒక నివేదికను కూడా ఇప్పుడు ప్రభుత్వానికి చేరినటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల అభిప్రాయాన్ని రేపు సభలో ప్రవేశపెట్టి, శాసనసభలో ప్రవేశపెట్టి దీనిపైన చర్చించి ఒక నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని అయితే చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే దీనికి చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుంది. ఈ జనాభా దామాష ప్రకారము ఈ ఉపకులాలకు ఎవరెవరికి విద్యలో, ఉద్యోగాల్లో ఏ మేరకు రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి దానిపైన చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుంది. దానికి అసెంబ్లీ తీర్మానం చేయాల్సి ఉంటుంది, గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇదంతా వ్యవహారం ఉంటుంది కాబట్టి రేపు అసెంబ్లీలో దీన్ని పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని తీర్మానం చేసేందుకు ప్రభుత్వము సంసిద్ధమవుతా ఉంది. ఇక మరోవైపు బీసీ కమిషన్ కు సంబంధించినటువంటి రిపోర్టు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. బీసీల లెక్కలు కూడా తేలినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల్లో వారికి ఆ మేరకు రిజర్వేషన్ కల్పించాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు దాటొద్దు కాబట్టి అది ఒకవేళ రిలాక్సేషన్ పొందాలంటే ఖచ్చితంగా కేంద్రము చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.